మన దేశంలో ఉన్న 90% ఆఫ్ డ్రగ్స్ అన్ని జెనరిక్స్. జెనరిక్ అంటే బ్యాడ్ వర్డ్ కాదు, చీప్ వర్డ్ కాదు, పని చేయండి అని అస్సలు కాదు. నా లెక్క ప్రకారం బ్రాండే కొనాలి. డ్రగ్ తయారు చేసే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేవలం ఫేక్ మెడిసిన్స్ తయారు చేయడానికే ఉత్తరాఖండ్లో ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి టాప్ మోస్ట్ బ్రాండ్స్వి ఫేక్ మెడిసిన్స్ మట్టి నింపేసి చాలా చాలా పెద్ద పెద్ద జబ్బులకంతా కూడా ఈ ఫేక్ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. నేను MBA కోర్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆర్టికల్ కనబడింది నాకు. 30% ఆఫ్ ఆల్ ఫేక్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఎన్నోసార్లు మనం ఏమంటాం, మా డాక్టర్ రాసింది మా పక్కకే దొరుకుతుందని. ఆ మందు ఎప్పుడు కొనొద్దు. అంత మంచి డ్రగ్ అయితే ఆ పక్కకే ఏం దొరుకుతుంది, అందరు ఎందుకు అమ్మట్లేదు? దేర్ సంథింగ్ రాంగ్, రైట్? దేన్ని బట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఒక టాబ్లెట్. 3 year ఎక్స్పైరీ అని ఇచ్చారు డ్రగ్ వాళ్ళు. 1095 days వరకు పర్ఫెక్ట్ ఉండి 1096 days నాడు బ్యాడ్ ఎట్లయితుంది? ఇప్పుడు మెడ్ప్లస్ ప్రచారం కూడా చేస్తోంది కదా, మెడ్ప్లస్లో 50% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి. మెడ్ప్లస్ మీదనే కొన్ని ఆరోపణలు వచ్చిన స్టోరీస్ని కూడా చూశాను. కరెక్ట్. ఆ మధ్య కొంత కాంట్రవర్సీ అయింది. అసలు అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? 50%, 80% కూడా అని చెప్పి నేను చదివాను. అది ప్యూర్లీ మార్కెటింగ్ లేనందుకు, ఇంకా వేరే డిస్ట్రిబ్యూటర్ లేనందుకు. పొలిటికల్ పార్టీలకి ఫండ్ చేయడం కానీ లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వడం కానీ చాలా ఫార్మా కంపెనీస్ ఇచ్చాయి. వాళ్ళకు కూడా కొన్ని బిలీఫ్స్ ఉండొచ్చు కదా. ఎట్లా అంటే మన కంట్రీలో బీజేపీ వాళ్ళు వస్తే మంచిది, ఎందుకంటే వీళ్ళు మార్కెట్ ఫ్రెండ్లీ. మెడ్ప్లస్ని ఎవరైనా ఫేక్ చేసిన అనుభవాలు ఉన్నాయా మీకు? సో మెడ్ప్లస్ మెడిసిన్ మీరు మా మెడికల్ షాప్ కాకుండా వేరే మెడికల్ షాప్లో కొంటే చెప్పలేము అప్పుడు. సో మా కొనాలంటే మా సప్లై చైన్లో వచ్చినాయి డైరెక్ట్లీ మా షాప్లో కొంటేనే కరెక్ట్. మీ లైఫ్ని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు చేసే ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఏ సర్వీస్ అయినా కానీ వేరేలో కంటే ఇట్ ఈస్ చీపర్, బెటర్ ఆర్ ఫాస్టర్ అని గ్యారంటీగా ప్రూవ్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ ఎ మార్కెట్. ఇక మీదటి నుంచి కూడా నేను వీలైనన్ని సమాచారాన్ని ఎక్స్పర్ట్స్తో ఇచ్చే పాడ్కాస్ట్లని చేస్తాను. ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో క్రానిక్ డిసీజెస్తో ఎవరైనా బాధపడుతుంటే, ఎక్కువ మెడిసిన్స్ కొంటూ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువుకున్నారా లేదా, చదువుకోని వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మెడిసిన్ కొనే ముందు. సో ఇలాంటివన్నీ ఈ పాడ్కాస్ట్లో చాలా సజెషన్స్ చేశారు మధుకర్ రెడ్డి గారు. కాబట్టి అవసరమైన వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా పంపించండి. సో అలర్ట్ అవుతారు. ఇంత పెద్ద ఎత్తున ఫేక్ మెడిసిన్స్ మనల్ని కమ్మేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే మెడిసిన్స్ కొనాలి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మనము చాలా ఎక్కువగా మెడికల్ స్టోర్స్కి వెళ్తూ ఉంటాం కదా. ఏదైనా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా వెళ్తూ ఉంటాము. మనకు చాలా కామన్గా పారాసిటమాల్ టాబ్లెట్ తెలుసు. పారాసిటమాల్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాము. లేకపోతే డాక్టర్ అయినా పారాసిటమాల్ ఇస్తూ ఉంటారు. ఆ పారాసిటమాల్లో డోలో 650 అనేది చాలా ఫేమస్. సో ఈ డోలో 650 10 ట్యాబ్లెట్స్ మనం తీసుకుంటే 29 రూపీస్కి వస్తుంది. దాంట్లో ఉండేది పారాసిటమాలే ఉంటుంది డ్రగ్. అదే ఇంకేదైనా జెనరిక్ స్టోర్కి వెళ్ళి పారాసిటమాల్ కావాలి అని అడిగితే జెనరిక్ స్టోర్ వాళ్ళు జస్ట్ 4 రూపీస్కే మనకు అదే 10 ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాంట్లో కూడా ఉండేది 650 mgనే ఉంటుంది. డోలో 650 తీసుకున్నా, మనం వేసుకున్నా, ఈ జెనరిక్ స్టోర్లో దొరికే పారాసిటమాల్ 650 వేసుకున్నా మనకు జ్వరమో తలనొప్పో తగ్గిపోతుంది. కానీ 4 రూపాయల ప్రైస్కి 29 రూపాయల ప్రైస్కి చాలా పెద్ద తేడా ఉంది కదా. ఎందుకు ఇంత తేడా ఉంది? అసలు ఏంటి జెనరిక్ మెడిసిన్స్? ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ మెడిసిన్స్ మనం చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో. అలాంటి ఫేక్ మెడిసిన్స్ని సామాన్యులు ఎట్లా గుర్తుపట్టాలి? దాని మీద ఒక వీడియో చేద్దాము అనుకున్నా. కానీ నేను ఎంత రీసెర్చ్ చేసినా కూడా నేనేమి ఎక్స్పర్ట్ని కాదు. అందుకే ఒక ఎక్స్పర్ట్ ద్వారా చెప్పాలి అని ఈరోజు నేను మెడ్ప్లస్ ఫౌండర్ CEO మధుకర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఒక సామాన్యులుగా మీకు మెడిసిన్స్ గురించి ఏమి నాలెడ్జ్ రావాలి అనేది నా ద్వారా మీకు ఈ వీడియో ద్వారా మీ ముందు పెట్టబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రశ్నలకి మధుకర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి తులసిచంద్ గారు. ఇట్స్ గుడ్ థింగ్, ఎందుకంటే మీ పాడ్కాస్ట్లు చూస్తుంటాను అప్పుడప్పుడు. మీరు ఎన్నో ఇంపార్టెంట్ విషయాల మీద లైట్ వేస్తుంటారు, అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో ఈ మెడిసిన్స్ లాంటి దాంట్లో మీరు 100% ఇది చాలా మంచిది దట్ యూ కమ్ టు డూ దిస్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం మీరు అన్నట్టు ఫేక్ మెడిసిన్స్ అని, దాని తర్వాత జెనరిక్ మెడిసిన్స్ ప్రైస్ ఎక్కువ ప్రైస్ తక్కువ అనేది, డాక్టర్ రాసిందే తీసుకోవాలా వేరేదైనా తీసుకోవచ్చా అని. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఒక రూల్ పాస్ చేశారు దట్ డాక్టర్స్ ఓన్లీ
దాని మెడిసిన్ నేమే రాయాలి, వేరే బ్రాండ్ రాయొద్దని. సో ఇటువంటి చాలా చాలా న్యూస్లో వస్తున్నాయి, ఎన్నో కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి మీద ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ కమ్ టు యాక్చువల్లీ ఆస్క్ అబౌట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్. సార్ నేను ఫస్ట్ ఒక ఇష్యూతో స్టార్ట్ చేస్తా. ఈ మధ్య కాలంలోనే జస్ట్ 2 months బ్యాక్ హైదరాబాద్లోనే మలక్పేట్లో మన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు ఒక రైడ్ చేసింది. మలక్పేట్లో ఉండే ఒక మెడికల్ షాప్ మీద రైడ్ చేస్తే అక్కడ MPOD 200 అంటే సెఫోడాక్సమైన్, ప్రోక్సెలైట్ అండ్ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ దొరికాయి. సో అవి 1-2 కాదు, 27,000 ట్యాబ్లెట్స్ దొరికాయి. వాటి ధర దాదాపు 7 లక్షలు అని చెప్పి తెలుస్తోంది. చివరికి తెలిసింది ఏంటంటే అసలు ఇవి ట్యాబ్లెట్లే కాదు, వాటిలో అంతా మట్టి శుద్ధ నింపేశారు. కనీసం బియ్యం పొడి కాదు టాల్కమ్ పౌడర్స్ కూడా నింపుతారని వింటున్నాము. ఇదైతే అచ్చం మట్టి నింపేశారు. అది అసలు ఎవరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తోంది. ఏదో ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాటిని తయారు చేస్తోంది, అది హిమాచల్ ప్రదేశ్లో తయారైంది అని చెప్పి దాని మీద ఉంది. దాన్ని బట్టి వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారు, కానీ అక్కడ అట్లాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత దాని మూలాలు ఉత్తరాఖండ్కి వెళ్ళాయి అని చెప్పి ఉత్తరాఖండ్లో ఒక ఫర్మ్ క్రియేట్ చేసి కేవలం ఫేక్ మెడిసిన్స్ తయారు చేయడానికే ఉత్తరాఖండ్లో ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి టాప్ మోస్ట్ బ్రాండ్స్వి అన్ని ఫేక్ మెడిసిన్స్ ఈ శుద్ధ మట్టి నింపేసి చాలా చాలా పెద్ద పెద్ద జబ్బులకంతా కూడా ఈ ఫేక్ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. దాదాపు 40 బ్రాండ్స్ అంట, 40 టాప్ బ్రాండ్స్వి వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. వాటిని హైదరాబాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద నెట్వర్క్ ద్వారా లక్షలు కాదు కోట్లు ఉండొచ్చేమో, 1000 కోట్లు కూడా ఉండొచ్చేమో, అట్లాంటిది ఒకటి బయటపడింది. ఇట్లాంటివి చాలా రైడ్స్ జరిగాయి ఆ తర్వాత. సో ఇది చూడగానే చాలా భయం వేసేసింది. అంటే మనము వెళ్ళినప్పుడు డాక్టర్ ఇస్తాడు, అదే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, మెడికల్ స్టోర్లో సేమ్ ఇస్తాడు, సేమ్ బ్రాండ్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఒక ఏమీ తెలియని వ్యక్తి ఏం చెక్ చేసుకోవాలి ఫేక్ మెడిసిన్స్ గురించి? మీరు ఏం చెప్తారు? చిన్న కాంటెక్స్ట్ ఇస్తానండి. నేను యాక్చువల్లీ 2006లో కంపెనీ స్టార్ట్ చేసిన. 2006లో స్టార్ట్ చేసినప్పుడు దీని కాజ్ ఏమంటే, నేను MBA కోర్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆర్టికల్ కనబడింది నాకు, WHOది 30% ఆఫ్ ఆల్ ఫేక్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా అని. సో అది చూసి ఆల్ ఫేక్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో ఇది ఇప్పుడు రీసెంట్ గా అయితే 2022 అసోచామ్ రిపోర్ట్ ప్రకారము ప్రెసెంట్ 25% ఆఫ్ ఇండియన్ మెడిసిన్స్ ఆర్ ఫేక్ పాసిబుల్. సో అయితే నేను చెప్పేది ఏమంటే, ఆ రోజు స్టార్ట్ చేసిన ఎందుకంటే ఇంత ఫేక్ మెడిసిన్స్ ప్రివిలెన్స్ ఉన్నప్పుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని చైన్ స్టోర్ది, ఆ బ్రాండ్ త్రూ జెన్యున్ మెడిసిన్సే అమ్మితే కరెక్ట్ బిజినెస్ ఫామ్ చేయొచ్చు. కరెక్ట్ మనం అందరికీ జెన్యున్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. స్కేల్ తోటి, అంటే మీరు 100 స్టోర్లు 200 స్టోర్లు పెట్టినప్పుడు యూజువల్లీ మీకు ప్రైస్ తగ్గుతుంది కాబట్టి పర్చేసింగ్ ప్రైస్ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అనేది దీంతో పెట్టిన కంపెనీ అనమాట మెడ్ప్లస్. అన్ఫార్చునేట్లీ ఆ 2006లో ఏదైతే ఉందో సిట్యువేషన్ 2024లో కూడా అదే సిట్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది యాక్చువల్లీ ఫేక్ డ్రగ్స్. మీరు అన్నారు కదా మలక్పేటలో అక్కడిక్కడ పట్టుకొని, నిన్న మనీ కంట్రోల్లో వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీస్ గ్లెన్మార్క్, వీళ్ళ డ్రగ్స్, టెల్మిస్ అని అవి ఇవన్నీ కూడా ఫేక్ మెడిసిన్స్ తీసుకొని ఫేక్ మెడిసిన్స్ తయారు చేసి నాగ్పూర్లో సప్లై చేస్తున్నారు. ఇది న్యూస్. ఇది ఇంకా దిస్ ఇస్ లైక్ కంట్రీ వైడ్. అంటే అయితే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము వెళ్ళి నాకు పలానా ట్యాబ్లెట్ కావాలి అని చెప్పి కొని వేసుకుంటే దాంట్లో ఏ శుద్ధ పొడో, బియ్యం పొడో, టాల్కమ్ పౌడరో ఉంటే అది ప్రాణం కాపాడడం అంటే ప్రాణం పోయే కండిషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది డైరెక్ట్గా. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి అక్యూట్, ఒకటి క్రోనిక్. రైట్? అక్యూట్లో అయితే మీకు ఇమీడియట్లీ తెలిసిపోతుంది. అంటే మీరు ఇన్ఫెక్షన్ గురించి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటారు, తగ్గకుంటే ఇమీడియట్లీ ఇది ఏమైంది, ఎందుకు తగ్గలేదు అది అని డాక్టర్ దగ్గర మళ్ళీ వెళ్ళొచ్చు. సో కనుక్కునే ఛాన్స్ ఉంది, టైం పడుతుంది. అదే క్రోనిక్లో అయితే ఎప్పటికి తెలియదు మీకు, ఎందుకంటే మీరు డయాబెటీస్ కంట్రోల్ కోసం తీసుకుంటారు, అది తీసుకుంటూనే ఉంటారు, మీకు ఓవరాల్ బ్లడ్ షుగర్ పెరుగుతూనే ఉంటుంది, కంట్రోల్ కాదు, అర్థం కూడా కాదనమాట. ఎందుకంటే మీరు డయాబెటీస్ తోటి ఒక 1 డేలో ఏమీ కాదు కదా మీకు. సో కొన్ని ఏళ్ళు ఉండొచ్చు. అదే మీకు కొలెస్ట్రాల్ కోసమైనా, థైరాయిడ్ కోసమైనా, ఇవన్నిటి కోసం కనుక మీరు ఫేక్ మెడిసిన్ కనుక సపోజ్ మీ తీసుకునే పని అయితే యూ విల్ నాట్ ఈవెన్ నో.
అది మెల్లమెల్లగా మీ హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. సో అది బోత్ వేస్ ఇట్ ఇస్ బ్యాడ్. అదే ఒక రూరల్ ఏరియాలో అయితే అసలు డాక్టర్సే లేని దగ్గర మొత్తం అందుబాటులో ఉన్నవన్నీ ఫేక్ మెడిసిన్సే అయితే ఏమైపోవాలి? సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, ఒక దగ్గర మన ఇండియాలో 10,000 ఫ్యాక్టరీలు ఉన్నాయండి మేడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్. ఎన్నో ఫ్యాక్టరీస్లల్లో ఫెసిలిటీసే లేవు ఓవరాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 ఫ్యాక్టరీలు పెట్టడమే అనవసరము. ఎందుకంటే వాళ్ళందరూ కనుక కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే పని అయితే ఎంటైర్ వరల్డ్కు సెవరల్ టైమ్స్ సప్లై చేయొచ్చు. రైట్, చాలా. సో ఓవర్ కెపాసిటీ ఉంది. రైట్, ఓవర్ కెపాసిటీతో పాటు పూర్ క్వాలిటీ మెషిన్స్ కూడా చాలా ఉన్నాయి. మన రెగ్యులేటర్ వెళ్ళి అన్నింటినీ చూడలేరు కదా. సో ఎన్నో వాటికి పాత లైసెన్సులతో నడిపిస్తున్నారు వాళ్ళు, ఏదో చేస్తున్నారు మెడిసిన్స్. సో వీళ్ళందరికీ ఎంతోమందికి బిజినెస్ లేదు. బిజినెస్ లేనప్పుడు అదొక ఫ్యాక్ట్. బిజినెస్ లేదు, వాళ్ళు ఏదైనా చేస్తానికి రెడీగా ఉన్నారు, డెస్పరేట్ ఉన్నారు. ఇంకో సైడ్ నుంచి వెళ్ళి మనకు మార్కెట్లో ఈజీ మెథడ్ ఒకటిగా ఏం దొరికిందంటే జనాలకు స్టోర్స్లల్లో మెడ్ప్లస్ వాళ్ళు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆన్లైన్ వాళ్ళు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, కొంతమంది అక్కడిక్కడ. సో మనం కూడా వెళ్ళి ఏదో విధంగా 20కి 22 లేదా 20% డిస్కౌంట్ ఏదైనా ఇస్తే అందరు వస్తారు కస్టమర్స్ అనేది అర్థమైపోయింది అనమాట. చిన్న షాపులు వాళ్ళకు అఫోర్డ్ చేయలేకున్నా కానీ ఈ డిస్కౌంట్ ఇస్తానికి రెడీ అయ్యి వీళ్ళు ఈ ఫేక్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి ఇదవుతున్నారనమాట, గురవుతున్నారు. సో ఈ ఫేక్ మెడిసిన్స్ అమ్మే వాళ్ళు ఏంది, అక్కడ చిన్న ఫ్యాక్టరీలలో ఏదైతే వానికి బిజినెసే లేదు, వాడు ఏదో రేటుకు తయారు చేసి ఇస్తాడో అవి ఆ డిస్ట్రిబ్యూటర్లు పట్టుకొచ్చి చిన్న షాపులలో అక్కడిక్కడ ఇచ్చేస్తారనమాట. ఏది మీకు ఇష్టం వచ్చిన రేటుకి ఇస్తాడు వాడు. సో ఈ 20% డిస్కౌంట్ అట్లా ఇవ్వగలుగుతున్నారు చాలామంది. డిస్కౌంట్ ఒక్కడే చూసి ఎక్కడ పడితే అక్కడ కొంటే ఇదొక ప్రాబ్లం. ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఎంత బాగా డెవలప్ అయిందంటే పర్ఫెక్ట్ కాపీ కొట్టే ఛాన్స్ ఉంది. సో మీరు చూస్తే మీరు చెప్పలేరు, ఎవరైనా చెప్పలేరు. అది తీసుకెళ్ళి డ్రగ్ మనము కరెక్ట్గా టెస్ట్ చేస్తే కానీ మీకు 100% తెలియదు. అంతే కదా. అసలు కరెన్సీ నోట్స్ అయినా గుర్తుపట్టచ్చు ఏది ఫేక్ అని, కానీ టాబ్లెట్స్ ని గుర్తుపట్టాలి. లోపల ఉంటుంది, వేసుకుంటారు, ఏం దాని టేస్ట్ ఏం తెలియదు కదా. సో మీకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. మెడ్ప్లస్ ని ఎవరైనా ఫేక్ చేసిన అనుభవాలు ఉన్నాయా మీకు? యూజువలీ మాకు కంపెనీ నుంచి వెళ్ళి డైరెక్ట్ వస్తుంది డ్రగ్స్. చిన్న రీటైలర్ అయితే వాళ్ళు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి కొనాలి. ఆ హోల్సేలర్ దగ్గర ఎన్నోసార్లు మిక్స్ అవుతాయి ఇవి. సో ఎన్నోసార్లు ఆ ఫార్మసిస్ట్ అంటే ఆ చిన్న మెడికల్ షాప్కు తెలియక కూడా అమ్మొచ్చు చాలాసార్లు. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటరే అమ్మేస్తాడు, ఆ హోల్సేలరే అమ్ముతాడు వాళ్ళకు. అట్లానే వస్తాయి అన్నమాట ఫేక్ డ్రగ్స్. సో మా దగ్గర అయితే డైరెక్ట్లీ కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి ఎవ్రీ సింగిల్ డ్రగ్కు ప్రతి దానికి బిల్ ఉంటుంది, ప్రతిది కంపెనీ నుంచి వస్తుంది. మా సేల్ కూడా ఎంత ఎక్కువ అంటే ఎవ్రీ మంత్ కంపెనీ వాళ్ళ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇంకా వాళ్ళ సేల్స్ వాళ్ళు మా దగ్గర కూర్చొని మరీ ఇస్తారు మాకు డ్రగ్స్. ఇస్తేనే వాళ్ళ టార్గెట్ మీట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా కంపెనీ నుంచి వెళ్ళి డైరెక్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఫేక్ అయ్యే ఛాన్సే లేదు. రైట్, ఏ మధ్యన ఇంటర్మీడియరీ ద్వారా కొంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రజలు అన్ఫార్చునేట్లీ చేయగలిగింది చాలా తక్కువ, ఎందుకంటే ప్యాకేజింగ్ తోటి మీరు అస్సలు కనుక్కోలేరు. సో వీలైనంత వరకు కరెక్ట్ రీటైలర్, మీకు నమ్మకం ఉన్న రీటైలర్ దగ్గర వెళ్ళి కొంటేనే మీకు ఎక్కడ కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంలో. అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర జరగదని ఏం గ్యారంటీ? మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఉన్న అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది గవర్నమెంట్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ? ఈ ఫేక్ డ్రగ్స్ అన్నీ పెద్ద బ్రాండ్స్ పేరు మీదే వస్తాయి. ఎందుకు? ఆ పెద్ద బ్రాండ్స్ పేరు మీద ప్రిస్క్రిప్షన్లు చాలా వస్తాయి కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇస్తే 20-22% ఇస్తే ఎవరు వాళ్ళు తాలుకుంటారనే దీంతో ఆ బ్రాండ్స్ పేరు మీద చేస్తారు. అన్నోన్ బ్రాండ్ పేరు మీద అయితే చేయరు కదా. రైట్, సో అన్నోన్ బ్రాండ్ పేరు మీద చేయనప్పుడు ఇప్పుడు గ్లెన్ మార్క్ ఉందనుకోండి, లేకపోతే పెద్ద కంపెనీ లూపిన్ ఉందనుకోండి, వాళ్ళ సొంత డ్రగ్ వాళ్ళు ఖరాబ్ చేసే అవసరమే లేదు. ఎందుకంటే డ్రగ్లో చాలా మార్జిన్ ఉంది. మామూలుగా మీకు వీళ్ళకు 30-40-50% దానిక మార్జిన్ ఉంటుంది యూజువలీ. సో వాళ్ళకు అమ్మడమే కష్టం, కానీ ఒరిజినల్లీ ఎవరైతే కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో వాళ్ళకి అది ఫేక్ తయారు చేసే అవసరం లేదు. సో పెద్ద బ్రాండ్స్ 100% మీరు కరెక్ట్ ప్లేస్లో కొంటే నో ఇష్యూ. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కంపెనీస్ ఇన్ని రకాల మెడిసిన్స్ని ఉత్పత్తి చేసేటప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి వాటి ధరల రెగ్యులేషన్ ఏమైనా ఉందా? ఇంత ఉండాలి, దీనికి మించి ఉండకూడదు అని చెప్పి. అంటే పేటెంట్వి విడిగా ఉంటాయి, జనరిక్ విడిగా ఉంటాయి కదా. సో పేటెంట్వి చెప్పండి ఫస్ట్, ఇంత ఉండాలి అని ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఎవరైనా 2 టైప్స్ అండి. ఫస్ట్ ఇన్వెంట్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెంటర్ అనుకోండి, ఇన్నోవేటర్ అనుకోండి, ఎవరైతే ఇన్నోవేట్ చేశాడో వాళ్ళకు ఒక రైట్ ఉంటుందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ రైట్. ఎట్లా అంటే
వాళ్ళకు కాపీరైట్ అవార్డు చేస్తారు, పేటెంట్ అవార్డు చేస్తారు. ఆ పేటెంట్ అవార్డు చేసిన తర్వాత వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు ఆ డ్రగ్. వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన మార్జిన్ తోటి పెట్టుకొని అమ్ముకుంటారు అనమాట. అది దగ్గర 17 years ఉంటుంది. ఒకసారి ఆ పేటెంట్ అయిపోగానే దెన్ అదే సేమ్ డ్రగ్ క్యారెక్టరిస్టిక్స్ తోటి, అంటే అంతే స్ట్రెంగ్త్ తోటి, అదే డిజల్యూషన్ తోటి, అదే మొత్తం ఓవరాల్ ప్రొఫైల్ తోటి ఎవరైనా తయారు చేయొచ్చు. సో ఒక్కసారి పేటెంట్ అయిపోయిన తర్వాత ఆ డ్రగ్ ఎవరు తయారు చేసినా కానీ, ఎంత పెద్ద కంపెనీ తయారు చేసినా, ఎంత చిన్న కంపెనీ తయారు చేసినా, అది జెనరికే, రైట్? దే ఓన్లీ 2 drugs. ఇదర్ ఇన్నోవేటర్ అంటే మేజర్ డిఫరెన్స్ జెనరిక్ మెడిసిన్ కి పేటెంటెడ్ మెడిసిన్. జెనరిక్ అంటే ఇన్వెంటర్ కాకుండా ఎవరు తయారు చేసినా కానీ జెనరిక్. జెనరిక్ అంటే బ్యాడ్ వర్డ్ కాదు, చీప్ వర్డ్ కాదు, అస్సలు కాదు. జెనరిక్ అంటే ఒకటి, ఇతను ఇన్వెంటర్ కాదు, తయారు చేస్తున్నాడు. మన దేశంలో ఉన్న 90% ఆఫ్ డ్రగ్స్ అన్ని జెనరిక్సే. అయితే ఒకటి తేడా ఏమంటే ఈ జెనరిక్ డ్రగ్ ఏ ఫ్యాక్టరీలో తయారవుతుంది అనేది చూడాలి. సో ఇప్పుడు మనం వేసుకునే డోలో 650 కూడా జెనరిక్ మెడిసినే, కానీ డోలో అనే బ్రాండ్ కింద వేసుకుంటాం, అంతేనా? అంతే. ఇప్పుడు మీరు ఏ డ్రగ్ అయినా చూస్తే మామూలుగా ఇది డ్రగ్ పైన ఉండేది బోల్డ్గా రాసింది ఏదైతే ఉందో ఇట్లా, ఇది దాని యాక్చువల్ మెడిసిన్ నేమ్ అనమాట. కింద ఉండేది బ్రాండ్ నేమ్. ఓకే, రైట్? ఇది సేమ్ ఉన్నంతసేపు మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు టెల్మిసార్టన్ అండ్ అమ్లోడిపిన్ బెసిలేట్ అంటే ఇది దీనిది బ్రాండ్ వచ్చి మాది టెల్మమా నేమ్ అనమాట. సో ఎప్పుడైనా పైనుండి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది ఎవరు చేంజ్ చేస్తానికి వీల్లేదు. ప్రామినెంట్గా పెద్దగా ఇంకా పైన రాసిన పేరు మెడికల్ నేమ్, రైట్? మీకు సపోజ్ ఇప్పుడు మీకు డోలో 650 అని రాశారు, అది మీకు పారాసెటమాల్ అని తెలుసు. సో అక్కడ వెళ్తే లేదు డోలో 650, అప్పుడు మీరు ఇంకేదైనా పారాసెటమాల్ 650 తీసుకోవచ్చు, క్రోసిన్ తీసుకోవచ్చు, క్యాల్పాల్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు, కానీ పేరు పైన సేమ్ ఉన్నంత మాత్రం ఓకే, రైట్? సో ఇది మెడిసిన్ నేమ్ అనమాట. సో మీకు ఇప్పుడు ఉండేది 2, పేటెంటెడ్, జెనరిక్, రైట్? ఈ జెనరిక్లో మన దేశంలో ప్రాబ్లం ఏమంటే అన్ని కంపెనీలు ఒకటే క్వాలిటీ ఉండవు కాబట్టి డాక్టర్స్ యూజువలీ బాబు ఈ కంపెనీలో తీసుకుంటే నీకు కరెక్ట్గా పద్ధతిలో తయారవుతుంది డ్రగ్, అందుకోసం ఈ కంపెనీ తీసుకో నీకు బాగుంటుందని ఆ డ్రగ్ బ్రాండ్ పేరు రాస్తారనమాట. సో అట్లా వచ్చింది బ్రాండెడ్ జెనరిక్. ఇది తెలుసుకోవాల్సింది మనం. కేవలము అంటే అన్ని 90% ఆఫ్ ద డ్రగ్స్ జెనరిక్కే, కానీ బ్రాండ్తో మనకు ఒక నమ్మకం వస్తుంది, వీళ్ళు ఏమి ఫేక్ చేయట్లేదు అని చెప్పి నమ్మకం కోసం మనం బ్రాండ్కి వెళ్తాం, అంతేగాని జెనరిక్ మెడిసిన్ అయినా సేమ్. సో నా లెక్క ప్రకారము బ్రాండే కొనాలి. ఎందుకంటే బ్రాండ్ కొనకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అది ఎక్కడ తయారైందో తెలియదు. డ్రగ్ తయారు చేసే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూజువలీ చాలా కేర్ఫుల్గా మంచి ఫెసిలిటీ ఉండి మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటే కానీ డ్రగ్ తయారు చేయలేరు. ఎందుకంటే ప్రతి విషయము ఇంపార్టెంటే. మీకు క్వాలిటీ ఆఫ్ ఎయిర్, రైట్? మొత్తం ఫిల్టర్స్ పెట్టి అన్ని ఎయిర్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. వాటర్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తుందో పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండాలి. వాళ్ళు యూజ్ చేసే ఏపీఐ ఏదైతుందో పర్ఫెక్ట్ క్వాలిటీ ప్యూరిటీ ఉండాలి. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంతో వేరే అన్ని కలిపి ఒక క్వాంటిటీలో టాబ్లెట్ లాగా ప్రెస్ చేస్తారు. సో ఆ ప్రెస్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రెస్ కావాలి. సపోజ్ గట్టిగా ప్రెస్ అయింది అనుకోండి, మనం వేసుకుంటాం, డిజాల్వే కాదు, సో మీకు బాడీకి అందదు, వెళ్ళిపోతుంది, రైట్? అదే మీరు తక్కువ కరెక్ట్ ప్రెస్ కాలేదనుకోండి ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. డ్రగ్ డాక్టర్ ఏమంటాడు, పొద్దున ఒకటి వేసుకో, రాత్రి ఒకటి వేసుకో, 8 hours అంటాడు. ఎందుకు? దీని హాఫ్ లైఫ్ ఎట్లుంటుందంటే మీకు రాత్రి 8 వరకు ఇది బ్లడ్లో ఉంటుందని. సపోజ్ వాళ్ళు కనుక కరెక్ట్ డ్రగ్గే తీసుకున్నారంతా, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, కానీ అది కరెక్ట్గా కంప్రెస్ కాలేదు, ఫాస్ట్గా డిజాల్వ్ అయింది అనుకోండి, రాత్రి ఈవినింగ్ వరకు ఉండదు కదా, సో అప్పుడు ప్రాబ్లం. సో అందుకోసమనే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ ఫెసిలిటీస్ ఉన్న మంచి కంపెనీలు చాలా తక్కువ కాబట్టి బ్రాండ్ మాత్రమే తీసుకోవాలి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ప్రాబ్లం 100%. అయితే ఇప్పుడు మేము తెచ్చింది ఏంటంటే ఎట్లా అయితే మీకు పెద్ద కంపెనీలు ఎట్లయితే బ్రాండ్ ఉందో అట్లానే మెడ్ప్లస్ కూడా ఒక బ్రాండ్, రైట్? ఇప్పుడు వాళ్ళ సైజ్ అంతా మాది కూడా. లాస్ట్ ఇయర్ మాది 5,500 crores టర్నోవర్, లాస్ట్ క్వార్టర్ 1,500 crores, అంటే 6,000 crores ఈ ఇయర్కి అనమాట, అది దాన్ని యాన్యువలైజ్ చేస్తే. సో మా సైజ్ చూస్తే ఎన్నో చిన్న కంపెనీలు కంటే చాలా పెద్దది, ఎన్నో పెద్ద మెడికల్ కంపెనీస్ కంటే చాలా పెద్దది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంటే. సో వాళ్ళు ఎట్లయితే కొన్ని డ్రగ్స్ వాళ్ళ సొంతం ఫ్యాక్టరీలో తయారు చేసుకుంటూ కొన్ని అవుట్సోర్స్ చేస్తారో, అండ్ అవుట్సోర్స్ చేయంగా ఇవన్నీ టాప్ 20 కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక దగ్గర ప్రతి ఒక్కడు ఒక 1000 drugs తయారు చేస్తారండి. ఈ 1000 drugsలో కొన్ని వాళ్ళ సొంతం ఫ్యాక్టరీలు తయారవుతాయి, అన్నీ ఎవరు తయారు చేయలేరు. ఎప్పుడు
రైట్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సోర్స్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తారా? సమ్ ఎగ్జాంపుల్ తో. ఫర్ ఇన్స్టెన్స్ ఈ డ్రగ్ చూడండి, మహాగాబా NT75 అని, ఇది మ్యాన్కైండ్ వాళ్ళు తయారు చేసే డ్రగ్ అనమాట. మ్యాన్కైండ్ వాళ్ళు తయారు చేసే డ్రగ్ ఇది వచ్చి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా బై విండ్లాస్ బయోటెక్ అని ఉందండి. రైట్, మహాగాబా ఇది మ్యాన్కైండ్ వాళ్ళ కంపెనీ. రైట్, ఇదే సేమ్ డ్రగ్ మాది కూడా గాబాపెంటిన్, ఇదే సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ డ్రగ్ గ్యాబివామ్ NT400 mg అని, మాది కూడా మార్కెటెడ్ బై మెడ్ప్లస్ కెన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా బై విండ్లాస్ బయోటెక్. ఇప్పుడు మీరు ఒక టాప్ 10 కంపెనీస్ ఉన్నాయండి ఇండియాలో, అందులో ఒక 3-4 రియలీ బిగ్ కంపెనీస్ అనమాట. ఒక్కటే కంపెనీ ఆల్మోస్ట్ కంట్రీలో మొత్తం 12% ఆఫ్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. సో వాళ్ళు వీళ్ళందరి కోసం వీళ్ళకి అవుట్ సోర్స్ అయినవన్నీ అక్కడ తయారవుతాయి. సేమ్ ఫెసిలిటీలో మేము తయారు చేస్తాం, ఎందుకంటే మా సైజు అండ్ కేపబిలిటీ కూడా ఆల్మోస్ట్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అంత ఉంది కాబట్టి మేము డైరెక్ట్లీ ఈ కంపెనీస్లో తయారు చేసుకొని డైరెక్ట్లీ కన్జ్యూమర్కి ఇస్తాం. కానీ మేము బ్రాండ్ అయినప్పటికీ తేడా ఏమి, మాకు మార్కెటింగ్ లేదు, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లేదు కాబట్టి ఆ 50% ఇవ్వగలుగుతున్నాం. సో మేము ఇస్తున్నాము, అదే చీప్ ఇస్తున్నాము కాబట్టి అదేదో జెనరిక్ బ్యాడ్ అనుకోవడం చాలా తప్పు. రైట్, సో ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ. అట్లానే సరే మెడ్ప్లస్ అలా కొంటే ఏదైనా జెనరిక్ కొనుక్కోవచ్చా అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఆ జెనరిక్ ట్యాబ్లెట్ ఎక్కడ తయారు చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఆ శుద్ధ నింపిన కంపెనీ కూడా ఉండొచ్చు, అన్నోన్ కంపెనీ అయితే. రైట్, శుద్ధ అనేది కూడా అవసరం లేదు. సపోజ్ మీకు 95 to 105 ఇవ్వాలండి API ఒక ట్యాబ్లెట్లో, దాని స్ట్రెంత్ అంత ఉండాలి. అండ్ 95 బదులు కకృతి పడి 85 వేయచ్చు, 80 వేయచ్చు, ఎందుకంటే బ్రాండ్ లేదు, ఎవరు పట్టించుకుంటూ లేడు కాబట్టి. 1 సెకండ్, వాళ్ళు కరెక్ట్గా చేద్దాం అనుకున్నప్పటికీ అది కనుక పెద్ద ఫ్యాక్టరీలో తయారు కాకుంటే, మంచి ఫ్యాక్టరీలో తయారు కాకుంటే, నేను ఇంతకుముందు అన్నట్టు అది కాంపాక్ట్ చక్కగా కావచ్చు, మరి లూజ్ కాంపాక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే ప్రాబ్లం, ఎయిర్ క్వాలిటీయో వాటర్ క్వాలిటీయో లేకపోతే ఓవరాల్ వాళ్ళ ప్రాసెస్ మిక్సింగ్ కరెక్ట్ లేకుండొచ్చు. సో ఇవన్నీ కారణాల వల్ల ఆ డ్రగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని నమ్మకం పెట్టుకోలేము. సో అందుకోసమనే ఐ వుడ్ సే డాక్టర్ రాసింది పర్ఫెక్ట్ ప్లేస్లో వెళ్ళి కరెక్ట్ బ్రాండ్ కొనుక్కోవడం మంచిది. అయితే డాక్టర్ రాసింది కూడా కొంచెం కేర్ఫుల్లీ చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏదని చూడాలి. మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏదో అన్నోన్ కంపెనీ ఉందనుకోండి, స్పెషలీ ఎన్నోసార్లు మనం అంటాం, ఏమంటాం, మా డాక్టర్ రాసింది మా పక్కకే దొరుకుతుందని. రైట్, ఆ మందు ఎప్పుడు కొనొద్దు, అసలు కొనొద్దు. అంటే మా డాక్టర్ రాసిన మందు ఇంకెక్కడా దొరకదు, మా పక్క మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది అని కొంతమంది చెప్తుంటారు. ఇక్కడే కొనుక్కోమా అని కూడా చెప్పి పంపిస్తారు చాలా మంది డాక్టర్స్. రైట్, సో మీరు ఒకటి ఆలోచించండి, ఆ పక్క మెడికల్ షాప్లోనే దొరుకుతుంది, హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతలేదు అంటే అది చాలా తక్కువ క్వాంటిటీలో తయారవుతున్నట్టే లెక్క కదా. చాలా తక్కువ క్వాంటిటీలో తయారవుతున్నప్పుడు అది ఏదో చిన్న కంపెనీలో ఎక్కడో తయారవుతున్నట్టు. రైట్, అంత చిన్న క్వాంటిటీలో తయారైనప్పుడు అది క్వాలిటీ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, అన్ని క్వాలిటీ పారామీటర్లు చెక్ చేయడం అంత ఈజీ కాదు. అంత మంచి డ్రగ్ అయితే ఆ పక్కకేం దొరుకుతుంది, అందరు ఎందుకు అమ్మట్లేదు? దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. రైట్, అంటే ఇక్కడ కమిషన్, వీనికి కమిషన్, వానికి కమిషన్, ఏదేదో ఉంటాయి అక్కడ. సో ఇంతమందికి కమిషన్లు అవి ఉన్నప్పుడు క్వాలిటీ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా కానీ పక్కకు దొరికేది కొంటే ఓకే ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. రైట్, దేర్ ఇస్ నో, అంటే 100% అన్ని ఖరాబ్ ఉండని ఏం నమ్మకం లేదు, కానీ గ్యారంటీగా క్వాలిటీ మాత్రం డౌట్ ఉండే ఛాన్స్ 100% ఉంది అక్కడ. నాకు 2 స్టోర్లు అనుకోండి, నా దగ్గర వచ్చి నేను ఇస్తా, సూపర్ ఉందమ్మా తీసుకోండి అంటే మీరు ఎందుకు నమ్మాలి? ఎందుకంటే మీకు మోసం చేసినంత రేపు మోసం చేసి పట్టుబడ్డ రోజు బంద్ చేసుకుని వెళ్ళిపోతే ఎక్కడ. రైట్, సో పెద్ద నాకు నష్టమయ్యేది ఏం లేదు. కానీ ఇప్పుడు మాకుండే 4,500 స్టోర్లలో అట్లా చేయలేం కదా. ఎక్కడ ఏమి అంటే బిజినెస్ మాది ఎంత పెద్దగా ఉందంటే మీకు ఆ చిన్నవి అటు ఇటు చేసే క్వాలిటీ ఇచ్చే అవసరం లేదు కాబట్టి. రైట్, సో బ్రాండ్ ప్రొటెక్ట్ చేసుకుంటానికి మేము ఉన్న డ్రగ్ కంటే ఇంకా మంచి క్వాలిటీ ఇస్తాం కానీ తక్కువ క్వాలిటీ. సో ఈ సైజు వచ్చింది 2 రీజన్స్ గురించి, బ్రాండ్ కోసము, సెకండ్ ఈ ప్రతి ఒక్క మెడిసిన్ తయారు చేయాలంటే ఒక మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీ కనుక మనం తయారు చేసిన తర్వాత అమ్మాలి అంటే ఇన్ని స్టోర్స్ కావాలి. లేకపోతే మీరు 10 లక్షల ట్యాబ్లెట్ తయారు చేస్తారండి, మీకు ఉండేది 5 షాపులు, అమ్మలేరు కదా, ఎక్స్పైరీ అయిపోతాయి. రైట్, సో మాకు ఇన్ని షాపులు ఉన్నాయి కాబట్టి అమ్మగలుగుతాం. ఎక్స్పైరీ అన్నారు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక ట్యాబ్లెట్ ఎప్పటిదాకా ఎక్స్పైరీ అయిపోతుంది అనేది పేటెంట్ రైట్ ఎవరికి ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారా? దేన్ని బట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది? అది యూజువలీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో తెలుస్తుంది అనమాట. సో డ్రగ్ తయారు చేసిన తర్వాత దాన్ని దీంట్లో పెడతారండి, స్టెబిలిటీ టెస్ట్ అంటారు. స్టెబిలిటీ టెస్ట్ ఏంటంటే అది డ్రగ్ ఎప్పటివరకు స్టేబుల్ ఉంటుంది, ఎప్పటివరకు కరెక్ట్గా పనిచేస్తుంది అనేది. సో
అది చేస్తానికి స్పెషల్ మెషిన్స్ ఉంటాయి, యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ అని పెడతారు. అక్కడ ఏమంటే వాళ్ళు హ్యూమిడిటీ మామూలు లెవెల్ కంటే ఎక్కువ పెంచి, టెంపరేచర్ కూడా మామూలు లెవెల్ కంటే ఎక్కువ పెంచి కంటిన్యూస్లీ ఎక్స్పోజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారు, యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ చేసినప్పుడు ఫస్ట్ డ్రగ్ తయారైనప్పుడు మీకు 3 months అందులో పెట్టిన తర్వాత ఈ 3 months బాగా నడుస్తుందంటే అప్పుడు 6 months లేకపోతే 1 year ఎక్స్పైరీ డేట్ రాస్తారనమాట. దాని తర్వాత ఫస్ట్ బ్యాచ్ తయారవుతుంది కదా ఆ బ్యాచ్ తీసుకొని మళ్ళీ స్టెబిలిటీలో పెడతారు. పెట్టి 1 year తర్వాత చూస్తారు. 1 year తర్వాత కూడా బాగా పనిచేస్తుంది అనుకోండి, నెక్స్ట్ టైం అప్పుడు 2 yearsకి ఇస్తారు, దాని తర్వాత 3 years. సో అట్లా స్టెబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఫస్ట్ డ్రగ్ అంటే మీకు ఏపీఐ ఒకటే కాకుండా దాంట్లో కలిపే ఎక్సిపియంట్స్ అంటారు, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి జెల్ అయితేనే మీకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే ఆ డ్రగ్ స్టేబుల్ ఉంటుంది. సో ఎక్స్పైరీ అట్లా డిసైడ్. అంటే ఆ తర్వాత పని చేయకుండా పోతుందా సార్? ఇప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత క్వాలిటీ తగ్గుతుంది అంతే, పని చేయకుండా అయిపోదు. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన డ్రగ్ని తెలియక వేసేసుకున్నారు అనుకోండి, దాని తర్వాత ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అనేది కూడా తెలుస్తుందా, అంచనా ఉంటుంది? ప్రమాదాలు ఉండవండి యూజువలీ, అంతే అంతే అంతే. దాని ఎఫికసీ తగ్గుతుంది, రైట్, కానీ అది విషం కాదు. అంటే మీరు ఆలోచించండి, 3 year ఎక్స్పైరీ అని ఇచ్చారు డ్రగ్ వాళ్ళు. 365 into 3 అంటే ఎంత, దగ్గర 1095 days. 1095 days వరకు పర్ఫెక్ట్ ఉండి 1096 day నాడు బ్యాడ్ ఎట్లయితుంది? సో అంత ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి మెడిసిన్స్ పడేస్తుంటాం. పడేయాలి. ఎందుకంటే ఓవరాల్ మెడిసిన్స్ ఏముందండి, మీరు మామూలుగా డయాబెటీస్ కోసమైనా వీళ్ళ కోసం తీసుకునేది యూజువలీ 1000 రూపాయలు పెట్టి మెడిసిన్స్ కొంటారు, 1000-2000, రైట్. అందులో ఒక ట్యాబ్లెట్ ఒక 10 రూపాయలు పడేస్తే ఏం నష్టం లేదు, రైట్. మనం బయట వెళ్ళి టీ కాఫీ తాగితే 100 రూపాయలు అవుతుంది ఇవాళ రేపు. టాటా స్కైది కనెక్షన్ తీసుకుంటే 300 రూపాయలు. అటువంటి ఖర్చులు పెడుతూ మనము ఒక 10 రూపాయలు ట్యాబ్లెట్ పడేస్తే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. పడేయాలి, కానీ మీకు తెలియక వేసుకుంటే భయపడాల్సిన పని లేదు. దాని గురించి ఇంకా హాస్పిటల్కి పరిగెచ్చే అవసరం లేదు. ఏదైనా మెడికల్ షాపు వాళ్ళు తప్పుగా మర్చిపోయి ఇస్తే ఇంకా వాళ్ళని పోయి కొట్టి అదంతా చేసే అవసరం లేదంతా. సో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, దాని పవర్ కొంత తగ్గుతుంది అంతే అంతే. ఓకే, 2022లో ఇండియాలో తయారైన ఒక కాఫ్ సిరప్ వల్ల వేరే దేశాల్లో పిల్లలు చనిపోయారు. ఇండియా ఒక హబ్గా మనం చెప్పుకున్నాం కదా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి. అలాంటప్పుడు బయట దేశాల్లో ఇలా చనిపోవడము అనేది ఎందుకు జరిగింది? అట్లాంటి అంటే అది తయారు చేసిన కూడా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే కదా, ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఆ డ్రగ్ తయారు చేసింది చాలా చిన్న కంపెనీ, అన్నోన్ కంపెనీ. అంటే ఇట్లాంటి కంపెనీలు తయారు చేసి ఫారెన్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయడం, ఇవి ఆఫ్రికా అక్కడిక్కడ వెళ్తాయి. వాళ్ళ స్టాండర్డ్స్ అంత స్ట్రింజెంట్ ఉండకపోవచ్చు. టాబ్లెట్స్ కూడా వేరే దేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఉంది, డెఫినెట్లీ ఉంది. తక్కువ కానీ ఉంది. సో యూజువలీ అక్కడ వాళ్ళు పాయిజన్ నింపలేదు, శుద్ధ నింపలేదు, ఏది తప్పేం చేయలేదు. కాకపోతే వాళ్ళ ఫెసిలిటీ కరెక్ట్ లేదనమాట, వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ లేదు. సో అక్కడ ఎక్కడనో కంటామినేషన్ అయింది. అంటే వాళ్ళకు కావాలని చేసింది కాదు, కానీ వాళ్ళ మెషినరీ కరెక్ట్ లేనప్పుడు, వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ లేనప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కదా, రైట్. సో అంతే. అది ఫైనల్ చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఓకే ఇది పర్ఫెక్ట్ గా ఉందా, పర్ఫెక్ట్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ లో కరెక్ట్ లేకుంటే మీరు 100% అప్పుడే పట్టుకోవడం చాలా కష్టం. ఎట్లా అంటే డ్రగ్ తయారవుతుంది, ఏదో వస్తుంది ఇంప్యూరిటీ, ఆ ఇంప్యూరిటీ కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది అనమాట. తయారు చేయగానే 100% బయటపడుతుందని నమ్మకం లేదు, అన్ని ఇంప్యూరిటీలు బయటపడతాయని కూడా నమ్మకం లేదు, రైట్. సో అందుకోసమనే స్టార్టింగే కరెక్ట్ ఉండాలి, రైట్. సో మీరు క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ ఉండాలా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కరెక్ట్ ఉండాలా, ప్రాసెస్లో కరెక్ట్ ఫాలో కావాలా. అందుకోసమని ఇన్సిస్ట్ చేసేది ఏమంటే 10,000 కంపెనీలు ఉన్నాయి, మేము వెళ్ళి తీసుకొచ్చేది ఓన్లీ 3-4 కంపెనీల దగ్గర నుంచి, మ్యాక్సిమం 10. ఎందుకంటే వీళ్ళు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, వీళ్ళ దగ్గరనే అందరు టాప్ కంపెనీస్ తయారు చేస్తున్నారండి. సో మీరు ఇది విన్నారు, ఏది ఆ చిన్న కంపెనీది అక్కడ వెళ్ళి ఆఫ్రికాలో చనిపోయింది. మీరు ఈ మన పెద్ద కంపెనీస్ పేరు ఎప్పుడు వినుంటారు కదా, ఇంతవరకు ఎక్కడ కంటామినేషన్ అటువంటి రాలేదు కదా, ఎప్పుడు కాలేదు. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ ప్రాసెస్లు మెయింటైన్. అందుకోసమే నేను అనమాట బ్రాండ్ కొనాలి, డెఫినెట్లీ ఆ బ్రాండ్ కూడా కరెక్ట్ ప్లేస్లో కొనాలి, రైట్. సేవ్ చేసుకోవాలంటే వేరే బ్రాండ్లు అంటే కొంచెం ఈక్వలీ ఉన్న బ్రాండ్స్ కొనాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కొంటే కొంచెం ఇబ్బంది. అసలు ఒక మెడిసిన్ని ఇది ఓకే ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆ ప్రాసెస్ మామూలుగా బయటకి తెలీదు. ఇది దీనికి ఇలా పనిచేస్తుంది, దీన్ని ఇట్లా తయారు చేస్తారు, ఈ పారామీటర్స్ వచ్చిన తర్వాత ఇది ఫైనల్
ఇది ఇన్వెంటర్ పని అండి, ఫస్ట్ ఇన్వెంటర్ పని. ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ఇన్వెంట్ చేస్తాడో వాళ్ళు ఈ డ్రగ్ నాకు ఈ డిజీజ్ కు పనికొస్తుంది అనుకున్నప్పుడు అది తయారు చేసి ఫస్ట్ అంటే జస్ట్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా చేసుకొని ఆ రోజే వాళ్ళు పేటెంట్ తీసుకుంటారు అనమాట. పేటెంట్ తీసుకున్న తర్వాత 17 years ఉంటుంది టైం వాళ్ళకి. పేటెంట్ తీసుకోగానే దాని తర్వాత వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. phase 1, phase 2, phase 3 అంటారు. అంటే ఫస్ట్ యానిమల్లో ట్రయల్ చేస్తారు మొత్తము, రైట్. దాని తర్వాత హ్యూమన్లో ట్రయల్ చేస్తారు, చిన్న శాంపుల్. అది యూజువల్లీ వేరే వేరే ఉన్నాయండి. ఒక్కో టైప్ ఆఫ్ మెడిసిన్. సో కొన్ని ఏంటంటే చాలా ఫాస్ట్ బ్రీడింగ్ యానిమల్స్ ఉంటాయి, మైస్ లేకపోతే సో అవిటికి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత అది యానిమల్ ట్రయల్స్ కనుక పర్ఫెక్ట్ కనుక పాస్ అయితే దెన్ చిన్న సెట్ ఆఫ్ హ్యూమన్స్కి ఇస్తారు అనమాట, తక్కువ సెట్కు. దాని తర్వాత వైడర్ సెట్ చేస్తారు. సో అక్కడ బాగా ఖర్చు అవుతుంది. సో ఒకసారి ఎన్నోసార్లు డ్రగ్ ప్రామిసింగ్గా ఉన్నప్పుడు యానిమల్ ట్రయల్స్లో ఫెయిల్ కావచ్చు, యానిమల్ ట్రయల్ అయిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్లో ఫెయిల్ కావచ్చు, హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత కూడా ఒకసారి పాస్ అవుతుంది. కానీ వైడర్ సెట్లో అంటే ఇప్పుడు మనకు అమెరికాలో వాళ్ళకి పనిచేసినట్టు ఇండియా వాళ్ళకి పనిచేసే అవసరం లేదు కదా. సో మనకు వేరే తిరిగి ఉంటుంది, లేకపోతే అదే మీరు ఓరియంటల్ సైడ్ వెళ్తే అక్కడ కూడా వేరే తిరిగి ఉంటుంది. సో వేరే వేరే ప్లేస్లలో కూడా ట్రై చేస్తారనమాట. అన్నీ పాస్ అయిన తర్వాత యూజువలీ ఫస్ట్ పేటెంట్ వచ్చినప్పటి నుంచి ఇదంతా అయ్యే వరకే వాళ్ళకు దగ్గర 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు అవుతుందా? 5, 6, 7, 10 years కూడా అవుతుంది అనమాట. సో ఆ 17 years అప్పుడు వాళ్ళు మిగిలేదు ఓన్లీ 7 years. అందుకోసమనే కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే 10 years అనుకుంటారు పేటెంట్, యాక్చువల్లీ 17. కానీ 17లో ఏమంటే ఈ మధ్యలో ఇదంతా టైం ఇక్కడనే స్పెండ్ అవుతుంది మీరు ప్రూవ్ చేసుకుంటానికే. ప్రూవ్ చేసుకున్నాకే కదా పేటెంట్. కాదు. యూజువల్లీ ఎట్లా అంటే నాకు ఇది అనుమానం ఇది నడుస్తుంది అన్నప్పుడే చేసేసుకుంటాను, లేకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు. సో తీసుకొని పేటెంట్ ఒకసారి నాకు వచ్చిన తర్వాత దెన్ ట్రయల్స్ అన్ని ఓపెన్గా అవుతాయి. ఎందుకంటే ట్రయల్స్ అన్ని పబ్లిక్లీ హెల్డ్ ట్రయల్స్ కదా, ఎందుకంటే మన డిపార్ట్మెంట్కి మనం ఫైల్ చేయాలి. సో అప్పుడు అందరికి తెలిసిపోతుందని అంతకుముందే అవుతుంది పేటెంట్. సో సపోజ్ ఈ ట్రయల్ పీరియడ్ కనుక చాలా లాంగ్ అయింది, ఎన్నోసార్లు 10 ఏళ్ళు కూడా పడతాయి అనమాట. అప్పుడు వాళ్ళకి 7 years ఉంటుంది అమ్ముకుంటానికి. సో ఆ 7 yearsలో వాళ్ళు మాకు ఎంత ఖర్చు అయింది ఈ ట్రయల్స్ అన్నిటికీ, ఎంతమంది ఈ డిజీజ్ తోటి ఉన్నారు, ఎన్ని అమ్మగలుగుతాము, ఎంత తయారు చేసే ప్రాసెస్ ఎంత, అంతకుముందు డెవలప్మెంట్ ప్రాసెస్ ఎంత, ఓవరాల్ మార్కెట్ ఎంత ఉంది, అవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఒక ప్రైస్ పెడతారు. దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు అంటే మన ఇండియాలో ఇంకా రాలేదు ఒక డ్రగ్ సిమగ్లూటైడ్ అని ఉంది. ఇది డయాబెటీస్ కోసమని ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. దాని తర్వాత మెల్లిమెల్లగా దానితోటి అది తీసుకుంటుంటే అర్థమైంది ఏంటంటే వెయిట్ బాగా రెడ్యూస్ అవుతుంది అనమాట అది తీసుకుంటే, రైట్. సో అది దెన్ వెయిట్ రిడక్షన్ కోసం కూడా మళ్ళీ ఫైల్ చేసి అగైన్ దే టుక్ ఎ పేటెంట్ అనమాట. నో నాడెస్ డ్రగ్. అయితే ఈ డ్రగ్ మీరు ఇంజెక్షన్ ఫామ్లో ఓరల్ ఫామ్లో వస్తుంది. ఇంజెక్షన్ ఫామ్లో చాలా ఎఫెక్టివ్ అంటారు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు ఒక కోర్స్ దాన్ని 12 injections వీక్లీ ఒకటి 3 నెలల వరకు తీసుకోవాలా. మొత్తం కోర్సు 3 లక్షల కాస్ట్, 3 lakhs. సో అట్లా చేస్తారు. దాన్ని తయారైతానికి ఎంత తెలియదు, కానీ ఆ కంపెనీ ఏదైతే తయారు చేసిందో నోవో నార్డిస్క్ వాళ్ళ దగ్గర అంతకుముందు $220-230 billion వాళ్ళ ఓవరాల్ వాల్యూ అయితే కంపెనీది డబుల్ అయింది, 455 ఒక్క మెడిసిన్. ఎందుకంటే మీరు ఆలోచించండి, 3 లక్షలు ఒక డ్రగ్, రైట్. మీకు 1,00,000 మంది తీసుకుంటే ఎంత అవుతుంది దాన్ని ఓవరాల్ వాల్యూ. సో 1,00,000 మంది తీసుకుంటున్నారు ఇప్పుడు యూఎస్లో ఆ డ్రగ్స్. ఎంత మార్జిన్ ఉంటుంది సార్? ఇప్పుడు ₹1 దానికి ఖర్చు అయితే 100 రూపాయలు 200 రూపాయలకి అది అమ్ముతారు అనేది ఒకటి ఉంది. అది నిజమేనా? ఆ స్థాయిలో మార్జిన్ ఉంటుందా ఫార్మా? అంత ఉండదండి, అంత ఉండదు. మీరు అంటే ఇది ప్యూర్లీ మార్జిన్ సంగతి చూడొద్దు ఒకసారి. అంటే ఒకసారి కొన్ని డ్రగ్స్ ఉంటాయి ₹2 తయారైతాయి, ₹20 అమ్ముతారు, రైట్. కానీ చూడాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఎన్ని అమ్ముతారు వాళ్ళు, రైట్. ఒక few thousands అమ్ముతారు, రైట్. ఒక 10,000 అమ్మింది అనుకోండి. సపోజ్ మీకు 10,000 ఇప్పుడు ₹2 కనుక వాడు ఓన్లీ ₹3 అమ్మే పని అయితే రూపాయి ప్రాఫిట్ వస్తే డైలీ 5,000 డ్రగ్ 2,000, 3,000 డ్రగ్స్ అమ్మినా కానీ వాళ్ళకు ఆ ఫిక్స్డ్ కాస్ట్ వెళ్ళడానికి సరిపోదన్నమాట. అందుకోసం ఈ మార్కప్ నెసెసరీ ఉంటుంది, దాన్ని పెద్ద ఇబ్బంది పడే అవసరం లేదు. కాకపోతే ఒకటే ఒక ఫ్యాక్టర్, మామూలుగా ఇప్పుడు మీరు పెద్ద బ్రాండ్లో కొంటే వాళ్లకు ఒక మార్కెటింగ్ కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించాలి, అదంతా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, ఆ కంజల్ రీటైలర్ రావాలి. వీళ్ళందరూ మార్జిన్స్ వాళ్ళు మంచి కరెక్ట్ డ్రగ్స్ తయారు చేసుకొని కరెక్ట్ కండిషన్లో చేసుకునే దానికి వాళ్ళకు ఒక మార్జిన్ ఉంటుంది. మాలాంటి వాళ్ళు మెడ్ప్లస్ లాంటి వాళ్ళు ఇప్పుడు మాకే 4,500 స్టోర్స్ ఉన్నాయి కాబట్టి మేమే డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని
పెద్ద పెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలలో. మాకు ఇంకా వేరే మార్కెటింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీడే మా 4500 స్టోర్స్లో దగ్గర దగ్గర 100 నుంచి 150 మంది వస్తారు. అంటే 4.5 to 7 lakh బిల్స్ తయారవుతాయి. ఈ కస్టమర్సే మా దగ్గర కొంటారనమాట. ఇంకా మేము సపరేట్ మార్కెటింగ్ చేయము. ఎందుకంటే మా దగ్గర వచ్చిన ప్రతి కస్టమర్కి ఏం చెప్తామంటే, సార్ మీరు అడిగిన ప్రిస్క్రిప్షన్ మా దగ్గర మొత్తం ఉంది, ఇవన్నీ డ్రగ్స్, ఇదైతే మీకు 2000 రూపాయలు అవుతాయి, ఇవే సేమ్ మెట్ప్లస్లో కూడా ఉంది, ఇవైతే మీకు 1000 రూపాయలు అవుతాయి. సో కస్టమరే చూస్ చేసుకొని తీసుకుంటాడు కాబట్టి మాకు వేరే మార్కెటింగ్ కాస్ట్ లేదు. కాబట్టి ఆ సేవింగ్స్ మేము పాస్ ఆన్ చేస్తాం కస్టమర్కు. ప్లస్ మాదే డిస్ట్రిబ్యూటర్, మాదే రీటైలర్ కాబట్టి ఒక 50% డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదే నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మెడ్ప్లస్ ప్రచారం కూడా చేస్తోంది కదా, మెడ్ప్లస్లో 50% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి. అది ఎట్లా అని ఇప్పుడు మనకి చాలా ఆఫర్స్లో అయితే ఒక ప్రోడక్ట్ ప్రైస్ని 100 ఉండేది 200కి పెంచేసి 50% అంటారు. సో దాని మీద నేను మీ మెడ్ప్లస్ మీదనే కొన్ని ఆరోపణలు వచ్చిన స్టోరీస్ని కూడా చూశాను. ఆ మధ్య కొంత కాంట్రవర్సీ అయింది. అసలు అట్లా ఎట్లా సాధ్యమవుతుంది 50%, 80% కూడా అని చెప్పి నేను చదివాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మామూలు మెడిసిన్స్ మేము 20% డిస్కౌంట్ ఇస్తాం కదా. ఎట్లా మెడ్ప్లస్ మీద 50 to 80 అంటున్నాం, అంటే 30 to 40% ఎక్స్ట్రా ఉంది. ఈ 30 to 40% ఏదైతే సేవింగ్ ఉందో అది ప్యూర్లీ మార్కెటింగ్ లేనందుకు, ఇంకా వేరే డిస్ట్రిబ్యూటర్ లేనందుకు. ఎందుకంటే మేమే డిస్ట్రిబ్యూటర్, మేమే రిటైలర్ కాబట్టి ఆ 2 సేవింగ్స్ మీకు పాస్ ఆన్ చేసినందుకు మీకు అది బెనిఫిట్ వస్తుంది అనమాట. ఎంఆర్పి కంటే కూడా మీరు నెట్ ప్రైస్ చూసుకోవాలా, అది కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. అంటే మీరు మామూలుగా తీసుకునే నెట్ ప్రైస్ ఎంత ఉంది మా దాంతో కంపేర్ చేయాలంటే మా వెబ్సైట్ వెళ్ళి medplusmart.com/TSC అని వెళ్ళి మీరు ఈ పైన ఉన్న డ్రగ్ పేరు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఏదైతే ఈ పైన ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే ఆ డ్రగ్ వస్తుంది. కొట్టగానే అక్కడ మీకు మా నెట్ ప్రైస్ వస్తుంది, వేరే బ్రాండ్స్ కూడా కంపారిజన్ ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మా డిస్కౌంట్ తోటి సంబంధం లేదండి. డిస్కౌంట్ ఎంఆర్పి, ఇప్పుడు మీరు సపోజ్ ఎంఆర్పి ఉంది, మీకు 80 రూపీస్కి ఎంఆర్పి దొరుకుతుంది, రైట్. మెడ్ప్లస్ 100 రూపాయలు ఎంఆర్పి ఉండొచ్చు, రైట్. సో ఈ 80 రూపీస్ ఎంఆర్పి మేము 20% డిస్కౌంట్ ఇయ్యంగా 64కి ఇస్తాం మీకు ఆ డ్రగ్. అయితే మా సొంత డ్రగ్ 100 రూపాయలు కూడా ఉండొచ్చు ఎంఆర్పి, రైట్. ఇదేంది 100 రూపాయలు ఎంఆర్పి ఉంది, ఇది ఎక్కువ చేసి తక్కువ అమ్ముతున్నారు అని దాని గురించి ఏమీ ఇబ్బంది పడే అవసరం లేదు. ఆ 100 రూపీ ఎంఆర్పి మేము 70% డిస్కౌంట్ కమ్మొచ్చు. మా వెబ్సైట్లో చూడండి 70% అంటే అప్పుడు నెట్ ప్రైస్ మీకు 30కే రావచ్చు. అది 64 versus 30, ఇట్ స్టిల్ చీప్. అంతేగాని అది అట్లా చూడాలి. కానీ వీళ్ళదేంది ఈ బ్రాండ్ కంటే ఎక్కువ ఉంది అంటే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు 100 బ్రాండ్లు 100 ఎంఆర్పీలు ఉన్నాయి. ఏదో బ్రాండ్ కంటే తక్కువ ఉండొచ్చు, ఏదో బ్రాండ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. నెట్ ప్రైసే చూడాలి. నెట్ ప్రైస్ చూడాలంటే మాత్రం ఈ వెబ్సైట్ వెళ్ళాలి. సార్, ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలు ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చిందైతే అడుగుతాను, మీరు చెప్పండి. ఎందుకు ఎక్కువ గవర్నమెంట్ని పాసిఫై చేయడానికి ట్రై చేస్తాయి అనేది ఒక ఆరోపణ ఉంది. అన్ని లోపాలు ఉండడం వలన, ఎందుకంటే ఇప్పుడు మనం బ్రాండ్స్ గురించి మాట్లాడాము, క్వాలిటీ గురించి మాట్లాడాము, పెద్ద కంపెనీలు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి అని మాట్లాడుతున్నాము. అలాంటప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్సే సరిగా లేక ఇంకొక వైపు ఫేక్ మెడిసిన్స్ తయారవుతున్నాయి. ఫేక్ మెడిసిన్స్ తయారవడం వల్ల కూడా ఫార్మా కంపెనీస్కి నష్టం. అలాంటప్పుడు పొలిటికల్ పార్టీలకి ఫండ్ చేయడం కానీ, లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వడం కానీ చాలా ఫార్మా కంపెనీస్ ఇచ్చాయి. ఇది నేను ఎలక్టోరల్ బాండ్స్ గురించి చాలా వీడియోస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ప్రశ్నని. సో మీరు దానికి ఏం చెప్తారు? గవర్నమెంట్స్ మిమ్మల్ని అడుగుతాయా? మీరు గవర్నమెంట్ నుంచి ప్రయోజనం పొందడం కోసము ఇలా, మీరంటే మీరని కాదు, ఫార్మా కంపెనీస్ ఏవైనా సరే, ఎందుకు? సో నాకు ఎలక్టోరల్ బాండ్స్ గురించి చక్కగా తెలియదండి, మేమైతే ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఒక పాజిటివ్ స్పిన్ కూడా అనుకోవచ్చు కదండి. ఇప్పుడు సపోజ్ పెద్ద కంపెనీ ఉంది, 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంది, సంవత్సరానికి వాళ్ళు 1,000-200,000 కోట్లు ప్రాఫిట్ సంపాదించుకుంటారు, రైట్. 1000 కోట్లు అనుకోండి. సో యాజ్ అ కంపెనీ అండ్ యాజ్ అ ఇండివిజువల్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ వాళ్ళకు కూడా కొన్ని బిలీఫ్స్ ఉండొచ్చు కదా. ఎట్లా అంటే మన కంట్రీలో బీజేపీ వాళ్ళు వస్తే మంచిది, ఎందుకంటే వీళ్ళు మార్కెట్ ఫ్రెండ్లీ, కరెక్ట్ చేస్తారు. లేదంటే లేదు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెక్ట్, వీళ్ళు ఇట్లా చేస్తారని వాళ్ళు కూడా కొన్ని బిలీఫ్స్ ఉండొచ్చు, రైట్. ఆ బిలీఫ్ ఉన్నప్పుడు వాళ్ళ సొంతం క్యాష్ ఓపెన్గా ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఇవ్వచ్చు టు సపోర్ట్ దట్ కంపెనీ, రైట్. ఒక సినికల్ యాటిట్యూడ్ ఇదేమింది, లైన్ ఆఫ్ థింకింగ్ ఏంది, ఏదో బెనిఫిట్ పొందాలని. ఇంకోటి, ఇప్పుడు మామూలు చిన్న సిటిజన్స్ కూడా 100-200 రూపాయలు 500 రూపాయలు డొనేషన్లు ఇస్తారు. పెద్ద కంపెనీలు 100-50 కోట్లు ఇవ్వచ్చు. అది దట్ ఈస్ ద పాజిటివ్ వే ఐ వుడ్ సే ఆఫ్ థింకింగ్. కానీ అందరూ అట్లా చేస్తారా ఇట్లా చేస్తారనే తెలియదు నాకు. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్.
గవర్నమెంట్లో ఈ మెడిసిన్స్ని కంట్రోల్ చేసే ఈ సిస్టంలో ఉండే లోపాలు మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది. ఫేక్ మెడిసిన్స్ని నిరోధించడానికి, కంప్లీట్గా లేకుండా చేయడానికి ఎట్లాంటి కంట్రోలింగ్ సిస్టమ్ ఉండాలి? ఎందుకంటే యూఎస్లో మీరు చూసారు, అక్కడ చాలా కాలం ఉన్నారు. సో దానితో పోల్చితే ఇక్కడ క్వాలిటీ మెడిసిన్స్ గవర్నమెంట్ ఏం ఇంప్రూవైజ్ చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ నుంచి కొనరు. ఎవ్రీ బ్యాచ్ 100% టెస్టింగ్ అవుతుంది. ఇప్పుడు కొనేవాళ్ళు అక్కడ కొంతమందే. ఎట్లా అంటే 50,000 మెడికల్ షాపులు ఉంటే 10,000 ఒక కంపెనీది ఉంది, 10,000 ఇంకో కంపెనీ ఉంది. వాళ్ళు డైరెక్ట్లీ వచ్చి ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉండి కంపెనీ నుంచి కొని తీసుకెళ్తారు. సో అక్కడ వాళ్ళకి ఫేక్ వచ్చే ఛాన్స్ లేదు, రైట్? ఇండియాలో ఏం అవుతుందంటే చిన్న చిన్న రీటైలర్స్ చాలా ఉన్నందుకు, డిస్ట్రిబ్యూటర్స్ ఎంతోమంది ఉన్నందుకు, హోల్సేలర్స్ కూడా 100 మంది ఉన్నందుకు, ఇది ఏదో వీళ్ళు డైరెక్ట్లీ కంపెనీ నుంచి కొనలేరు. కాబట్టి ఈ హోల్సేలర్ దగ్గరనో వేరే ఇంకెక్కడ అక్కడ సిస్టంలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అట్లా లేనంతసేపు ఇది అవుతుంది. సో గవర్నమెంట్ చేస్తున్నారు ఎట్లా, దే షుడ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ చెక్స్ కంటిన్యూస్లీ. అంటే ల్యాబ్లో ఓపెన్ చేసుకొని కంటిన్యూస్లీ చెక్ చేస్తూ ఉండాలి. 100% అన్ని ఇప్పుడు మేము 50 to 80% డిస్కౌంట్ ఇచ్చినందుకు అన్ని అసోసియేషన్స్ వెళ్ళి కంప్లైంట్ చేశారు, అన్ని డ్రగ్ కంట్రోలర్స్కు. చాలామంది వెళ్ళి అన్ని షాపులలో వెళ్ళి మా డ్రగ్స్ తీసుకొని టెస్ట్ చేసి పాస్ అయిందని చెప్పారనమాట. ఇంతవరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఆబ్వియస్లీ మేము ఇంత డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బందే కదా. సో వాళ్ళందరూ కంప్లైంట్ చేసినప్పుడు ఎట్లా టెస్ట్ చేస్తారు? అసలు మీ నేపథ్యం చెప్పండి నాకు. మీరు డాక్టర్ అవ్వాలి, డాక్టరే ఎంబీబీఎస్ చేశారు కాబట్టి, తర్వాత ఎంబీఏ చేశారు. ఎందుకు ఎంబీఏకి వెళ్ళి ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ అనొచ్చు, లేకపోతే రీటైలర్ అనొచ్చు. సో ఏంటి మీ నేపథ్యం ఏంటి? అసలు మెడ్ప్లస్ స్టార్ట్ చేయడం వెనుక ఏం జరిగింది? సో మామూలుగా అందరిలాగానే మా ఎల్డర్ బ్రదర్ యాక్చువల్లీ ఒక ఇంజనీర్ అండి. సో ఇంజనీర్ అనేందుకు మా పేరెంట్స్ నువ్వు మెడిసిన్ చేయాలి, ఎంత ఇంట్లో ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ ఉండాలని దాంతో నాకు ఆ ట్రాక్లో వేశారు. నేను ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకొని కర్నూలు మెడికల్ కాలేజ్ చదివిన. కానీ విదిన్ 2 or 3 years నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఇంకొంచెం అంబిషన్ ఎక్కువ ఉండింది అనమాట. డాక్టర్ అయితే మనము ఒక లెవెల్లో ఇంపాక్ట్ చేయొచ్చు డైరెక్ట్లీ, కానీ బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇంకేదైనా వేరే ఏదైనా చేసి పొలిటీషియన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, బ్యూరోక్రాట్ అయినా కానీ యూ కెన్ ఎఫెక్ట్ అ లాట్ మోర్ పీపుల్ అనే దాంతో మెడిసిన్ కొంచెం ఎన్నుకోబడి 2-3 అనుకున్నాను అప్పుడు నేను, ఒక సివిల్ సర్వీసెసా లేకపోతే బిజినెస్ వెళ్ళాలా అని. సో అది ఫైనల్ ఇయర్ వచ్చే వరకు నాకు బిజినెసే అనిపించింది. కాలేదు, ఫైనల్ ఇయర్ వచ్చే వరకు నేను ఇంకా బిజినెసే అనుకొని ఇమీడియట్లీ కాలేజ్ అయిపోగానే బిజినెస్లో స్టార్ట్ అయ్యాను. బిజినెస్లో ఉండి ఒక 7-8 years అయిన తర్వాత యూఎస్ వెళ్ళాను. 91 అయిన తర్వాత 99 యూఎస్ వెళ్ళాను. యూఎస్లో ఒక 2-3 years బిజినెస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్ అంటే మనం చదువు ఒకటి, చేసే పని వేరేది. సో రెండింటికి కొంచెం కరెక్ట్ తెస్తానికి ఐ సెడ్ లెట్ మీ ఆల్సో డూ ఎంబీఏ. సో ఎంబీఏ అయితే ఇట్ ఈస్ మోర్ అంటే బిజినెస్ మ్యాన్కి మోర్ ఇంకొన్ని టూల్స్ వస్తాయని అనుకొని బిజినెస్ కరెక్ట్ చేస్తానికి ఎంబీఏ జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ ఎంబీఏ చేస్తూ ఎంబీబీఎస్ చేశాక అప్పుడు ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ 2003 to 2005 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాటన్ బిజినెస్ స్కూల్ అని అక్కడ జాయిన్ అయ్యాను. సో అక్కడ నేను 3rd సెమిస్టర్లో రాసిన బిజినెస్ ప్లాన్ జీపీఓ అని ఒకటి ఉండింది. ఆ బిజినెస్ ప్లాన్లో తెలిసింది ఏంటంటే దానికి రీసెర్చ్ చేస్తుంటే 30% ఆఫ్ ఆల్ ఫేక్ మెడిసిన్స్ వరల్డ్లో ఇండియాలో తయారవుతున్నాయి. సో అది అప్పుడు ఉండింది. అన్ఫార్చునేట్లీ నేను ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్. నాకు ఏమనిపించిందంటే ఎవరన్నా ఒకరు వెళ్ళి షాప్ పెట్టి గ్యారంటీగా జెన్యున్ మెడిసిన్స్ ఇస్తారు అని కనుక వాళ్ళ మెయిన్ యూఎస్పీ తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ బిజినెస్ సెట్ అవుతుందనే ప్లాన్ తోటి డిసైడెడ్. సో అది నేను 4th సెమిస్టర్లో రాసిన బిజినెస్ ప్లాన్. 2005 4th సెమిస్టర్లో రాసి బయటకు వచ్చి కొంచెం డబ్బులు రేజ్ చేసి ఇండియాకి వచ్చి స్టార్ట్ చేశాను బిజినెస్. సో ఆ యూఎస్పీనే ఈరోజు 4,500 షాప్స్ కి దారితీసింది. ఇప్పుడు కొత్తగా దాని కింద వేరే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో మేము మెడిసిన్స్ అయితే ఎట్లా తయారు చేస్తున్నాము ఫస్ట్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ అయింది మెడ్ప్లస్ స్ప్రే మీద. సో మెడిసిన్స్తో పాటు వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మాకు జనరల్ నీడ్స్ కోసము, సోప్స్ కానీ షాంపూ ఇవన్నీ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని ఒక 350 odd ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మాకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వీళ్ళు బెస్ట్ క్వాలిటీ తయారు చేస్తారు తీసుకొచ్చి. ఇది కూడా సేమ్ అదే ఫిలాసఫీ, నో ఫ్యాక్టరీ డైరెక్ట్, దేర్ ఇస్ నో మార్కెటింగ్ కాస్ట్ అండ్ దేర్ ఇస్ నో డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైల్ కాస్ట్. మా ప్రోడక్ట్ మా స్టోర్లో అమ్ముతాము. సో అందుకోసం మాది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ
మీరు మార్కెట్లో ఏ వెబ్సైట్ అని వెళ్ళండి, ఎంత మంచి డిస్కౌంట్ అని తీసుకోండి, మా ప్రైసే దానికంటే తక్కువ ఉంటుంది. సో మీరు జస్ట్ మెడిసిన్సే కాదు, మా దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ అన్ని హౌస్ హోల్డ్ నీడ్స్, అంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి టూత్పేస్ట్, సెన్సిటివ్ టూత్పేస్ట్ అనుకోండి, రైట్, సెన్సోక్యూర్ ఆల్మోస్ట్ అంటే మా రెగ్యులర్ టూత్పేస్ట్ కాస్ట్కే వి గివ్ అ సెన్సిటివ్ టూత్పేస్ట్. మామూలుగా బయట 200-220 అయ్యేది, మా దగ్గర 79 రూపీస్ ఉంటుంది. కాదు, సెన్సోక్యూర్ అని ఒకటి ఉంది, సెన్సోడైన్ అని ఒకటి ఉంది, సెన్సోక్యూర్ అని మాది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ ఇస్ దేర్ విత్ అస్. సో ఎనీవన్ వాంట్స్ టు ట్రై, వాళ్ళు దే విల్ ఎండ్ అప్ సేవింగ్ అట్లీస్ట్ 30-40% వాళ్ళ రెగ్యులర్ బిల్ మీద. మీ లైఫ్ని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా, తెలంగాణకి చెందిన వ్యక్తిగా దేశంలో 4500 మెడ్ప్లస్ స్టోర్స్కి ఈరోజు మీరు ఓనరు, చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఆంటర్ప్రినర్ది జర్నీ ఎప్పుడైనా కానీ 100% సక్సీడ్ అవుతారని మాత్రం నమ్మదు, రైట్? ఎంతోమంది ఎన్నో బిజినెస్లు ఈక్వలీ గుడ్ విధంగా తయారు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకసారి రైట్ టైం రైట్ ప్లేస్ కూడా ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి. కొన్ని ప్లేస్లలో కలిసి వచ్చినప్పుడు చేస్తూ వెళ్ళాలి. లేదు అంటే దెన్ యూ కెన్ స్టాప్ ఇట్ అండ్ స్టార్ట్ సంథింగ్ ఎల్స్. కొన్ని బిజినెస్లు సక్సీడ్ కావచ్చు, కొన్ని ఫెయిల్ కావచ్చు. నేను ఇది చేసిన ఫస్ట్ బిజినెస్ కాదు, ఇంతకుముందు చేసిన బిజినెస్లు దే ఆర్ మోడరేట్లీ సక్సెస్ఫుల్, రీజనబుల్లీ సక్సెస్ఫుల్, రైట్? ఇంతకుముందు నేను ఐటీ సర్వీసెస్లో ఉండేవాడిని యూఎస్లో, అంతకుముందు బిల్డింగ్ మెటీరియల్లో ఉండేవాడిని. బోత్ ఆఫ్ దెమ్ వేర్ మోడరేట్లీ సక్సెస్ఫుల్. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, సరే ఇంకా దీనికంటే ఎక్కువ చేయలేము, నాకు వేరే ఆపర్చునిటీ కనబడ్డది, స్టాప్ చేసి వేరే దాంట్లోకి వెళ్ళాను. అట్లనే ఐటీ సర్వీసెస్ నుంచి కూడా దాంట్లో చాలా పెద్దగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు అనిపించింది అప్పుడు దిస్ ఇస్ అ బెటర్ ఆపర్చునిటీ అని. సో అప్పుడప్పుడు యూ విల్ ఫీల్ దట్ ఓకే, మీరు ఉన్న ప్లేస్ కరెక్ట్గా ఉండొచ్చు, కరెక్ట్ కాక ఉండొచ్చు, యూ కెన్ షిఫ్ట్. సో అవుతూ ఉంటుంది. ఒకటే ఏమంటే కరెక్ట్ వాల్యూ ప్రాపోజిషన్ తోటి, అంటే మీరు చేసే ఐడియా కరెక్ట్ ఉంటే, ఐడియా ఏముంది, మీరు చేసే ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఏ సర్వీస్ అయినా కానీ వేరేల కంటే ఇట్ ఈస్ చీపర్, బెటర్ ఆర్ ఫాస్టర్ అని గ్యారంటీగా ప్రూవ్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ ఎ మార్కెట్. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమ్టైమ్స్ ద బెస్ట్ ఎఫర్ట్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, అన్లెస్ యూఆర్ ఇన్ ద రైట్ టైం రైట్ ప్లేస్. అట్లా అయినప్పుడు గినా దెన్ యూ కెన్ స్టార్ట్ అగైన్. మీకు ఈ జర్నీలో, ఈ 18 ఏళ్ళ జర్నీ కదా, 2006 నుంచి మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమన్నా ఉందా? ఇన్సిడెంట్ లేకపోతే కస్టమర్స్ నుంచో ఎనీథింగ్ చాలా మర్చిపోలేని సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమన్నా ఉందా? ఇది ఒక లాంగ్ జర్నీ అండి. మెల్లమెల్ల ఎవ్రీ స్టెప్ ఇస్ మోర్ సాటిస్ఫైయింగ్ దెన్ ద లాస్ట్ వన్ అనుకోవచ్చు. డెఫినెట్లీ ఐ వుడ్ సే, అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ రోజైతే ప్రాఫిటబుల్ అయినామో, బ్రేక్ ఈవెన్ అయినామో, అది పెద్ద ఈవెంట్ మాకు. ఎందుకంటే అదొకటి. కానీ ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యారు? మేము ఫస్ట్ 1.5 yearలో కంపెనీ. ఫస్ట్ 1.5 year. సో ఎన్ని స్టార్ట్ చేశారు? 50 స్టోర్స్ అండి. ఓన్లీ హైదరాబాద్లో 50 స్టోర్స్ స్టార్ట్ చేసాము. 1.5 year అయింది అనుకుంటా బ్రేక్ ఈవెన్. సో అది సాటిస్ఫైయింగ్ ఈవెంట్. అది కాకుండా ఐ వుడ్ సే నాకు అనిపించేది, అంటే మేము ఓవరాల్ ఒక స్టేజ్కు అంటే రియలీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ వచ్చింది ఎప్పుడంటే, మా మెడ్ప్లస్ డ్రగ్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత మార్కెట్లో. లాస్ట్ ఇయర్ 435 డ్రగ్స్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు 700లో ఉన్నాము. ఇప్పుడు దగ్గర 28 lakh మంది కస్టమర్స్ తీసుకున్నారు మా మెడిసిన్స్, అండ్ సెవరల్ 100 crores సేవింగ్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ ఎంఆర్పి అంత 2-3 months కింద చూసినప్పుడే మాది 615 crores, అందులో 350 crores మేము డిస్కౌంట్ ఇచ్చాము, రైట్? సో ఆ సేవింగ్స్ అన్నీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గివ్ కస్టమర్స్. ఇది నాకు ఐ ఫీల్ ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్. ఎందుకంటే క్వాలిటీతో పాటు వీఆర్ ఆల్సో డెలివరింగ్ ఫెంటాస్టిక్ ప్రైస్. ఎందుకంటే క్వాలిటీ ఏముందంటే చాలామంది ఇస్తారు, రైట్? డబ్బులు పెడితే మీరు ఏదైనా క్వాలిటీ తీసుకోవచ్చు, రైట్? కానీ అది కరెక్ట్ ప్రైస్లో ఇవ్వడము, అది దట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు ఐ వుడ్ సే ఈ మా జర్నీ అంతా ఇట్ ఈస్ నౌ కల్మినేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ విచ్ ఇస్ డెలివరింగ్ అమేజింగ్ క్వాలిటీ ఆర్ ద బెస్ట్ క్వాలిటీ at the best price. ఓకే. ఒక మెడిసిన్ తీసుకోవాలి అనుకునే ఒక సామాన్యుడికి, ఒక విలేజ్లో ఉండే వ్యక్తికి ఏం చెప్తారు మీరు? ఓవరాల్ హెల్త్ కాపాడుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఊరికే ఏదంటే అది వేసుకోవద్దు, మందులు కేర్ఫుల్గా ఉండాలి, అన్ని విధాలలో కేర్ఫుల్ ఉండాలి. మనం ఓవరాల్ మందుల మీద ఖర్చు పెట్టేది పెద్ద ఎక్కువ కాదు. అంటే మీకు ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చూస్తే మామూలుగా మనము ఎప్పుడో అప్పుడు సిక్ అయితే మాత్రం కొన్ని వందల రూపాయలనే ఉంటుంది, వేలల్లో ఎప్పుడు ఉండదు. ఈవెన్ ఎవరైతే
రెగ్యులర్లీ డయాబెటీస్ అయినా దీనికైనా దానికైనా తీసుకునే వాళ్ళు కూడా కొన్ని వేల రూపాయలనే ఉంటుంది, 1,500 రూపీస్ కంటే పెద్ద ఖర్చు ఏం పెట్టారు. సో అది మీరు కంపేర్ చేయండి. బయట ఒక టీవీ కేబుల్ కనెక్షన్కి అయినా కానీ ఇంక జస్ట్ ఒక హోటల్ పోతే కూడా ఎన్నోసార్లు 1,000-1,500 అయిపోతాయి. అటువంటి ఖర్చులు ఈజీగా పెట్టి దీంట్లో డిస్కౌంట్ అని పెద్ద ఆలోచించకుండా క్వాలిటీ మాత్రమే చూడాలి. క్వాలిటీ మేము డిస్కౌంటర్ దాంట్లో డౌట్ లేదు, రైట్, యూ కెన్ సేవ్. కానీ అట్లా అని ఒక 2% ఎక్కువ ఇస్తే ఎవరంటే అక్కడ పోవడం తప్పు. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. సో మీరు ఎక్కడ బ్రాండ్ మెడిసిన్ కొన్నా కానీ ఎక్కడ కొంటున్నారు అది ఇంపార్టెంట్. 1. సెకండ్, మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయినా కానీ ఎవరు ఇచ్చిందైనా కానీ మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉన్నాడా లేదా, వెల్ నోన్ మ్యానుఫ్యాక్చరరా కాదా చూసుకుంటే మంచిది, రైట్. స్పెషల్లీ టు పీపుల్ ఎట్లా అంటే ఎవరైతే మా డాక్టర్ ఇచ్చింది మా పక్క షాపులోనే దొరుకుతుంది అంటే మాత్రము అది కొంచెం క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో అందుకోసం అక్కడ కేర్ఫుల్ ఉండాలి. ఈ 2 కేర్ఫుల్ ఉండాలి. ఎక్కడ కొంటున్నారు, ఏ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటున్నారు, ఈ 2 పర్ఫెక్ట్ ఉంటే దాని తర్వాత మీరు బెస్ట్ డిస్కౌంట్కి వెళ్ళండి. కానీ ఇది చూడకుండా ముందే బెస్ట్ డిస్కౌంట్కి వెళ్ళడం తప్పు. ఎందుకంటే ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు 2,000 రూపాయలు నెలకు కొన్నా కానీ 2% డిస్కౌంట్ ఎక్స్ట్రా అయితే 40 రూపాయలు పోయేది. అది 22 ఇస్తున్నాడు, వీళ్ళు 18 ఇస్తున్నారు అని ఆలోచించకుండా కరెక్ట్ ప్లేస్లో కొంటున్నారా లేదా అని ఆలోచించడం ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్ ప్లేస్లో కొంటే కల్తీ జరగదు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనొచ్చు. అది పాయింట్. ఓవరాల్ కొన్నిసార్లలో మీకున్న ప్రిస్క్రిప్షన్ కూడా కరెక్ట్ మ్యానుఫ్యాక్చరరా కాదా చూడడం కూడా ఇంపార్టెంట్. డాక్టర్ రాసింది అయినప్పటికీ చూస్తే మంచిది, తప్పేది. థ్యాంక్ యూ సో మచ్ మధుకర్ రెడ్డి గారు. మీతో మాట్లాడడానికి మొదలుపెట్టినప్పుడు నాకున్న నాలెడ్జ్ చాలా తక్కువ, కానీ నాకు చాలా సమాచారం మీరు ఇవ్వగలిగారు. అంతే సమాచారము మెడిసిన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాన్ని ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక మీదటి నుంచి కూడా నేను వీలైనన్ని సమాచారాన్ని ఎక్స్పర్ట్స్తో ఇచ్చే పాడ్కాస్ట్లని చేస్తాను. ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు. సో ఈ పాడ్కాస్ట్ ఎలా ఉంది, నిజంగా హెల్ప్ అయిందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా నేను అవన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది అవసరమైన వాళ్ళకి, మీ ఇంట్లో క్రానిక్ డిసీజెస్తో ఎవరైనా బాధపడుతుంటే ఎక్కువ మెడిసిన్స్ కొంటూ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువుకున్నారా లేదా, చదువుకోని వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మెడిసిన్ కొనే ముందు. సో ఇలాంటివన్నీ ఈ పాడ్కాస్ట్లో చాలా సజెషన్స్ చేశారు మధుకర్ రెడ్డి గారు. కాబట్టి అవసరమైన వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా పంపించండి. సో అలర్ట్ అవుతారు. ఇంత పెద్ద ఎత్తున ఫేక్ మెడిసిన్స్ మనల్ని కమ్మేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే మెడిసిన్స్ కొనాలి. అది చాలా ఇంపార్టెంట్. సో అదే నేను ఓవరాల్గా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మధుకర్ రెడ్డి గారు. చాలా థ్యాంక్స్.